పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద చాలా బాగా చేస్తున్నాడు ఆయన కూడా. ఆ! అతనికి కూడా ఇంకొక 15-20 ఏళ్ళు కూటమి ఉండాలనే కోరుకుంటాడు. ఓకే. అది ఇద్దరికి మంచిదే అది. ఓకే. ఎలా అంటే ఇప్పుడు అమరావతి ఇంకొక 5 ఏళ్ళు కానీ ముగిసిపోతాది. అయితే పవన్ గారి గురించి ఎందుకు అడుగుతున్నానంటే చంద్రబాబు గారు సీనియరు దేశంలోనే ఆయన కూడా ఒప్పుకనే కదా. ఆయన గురించి మనం కొత్తగా మాట్లాడే అవసరం లేదు. ఈయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు పవన్ గారు. వచ్చినా కూడా ఆయన కూడా చంద్రబాబు నాయుడుకి ఇన్నేళ్ళు అనుభవం ఉందనే కదా ఆయన చెప్పినట్లు ఆయనకి పవర్ ఫుల్ గా. బట్ ఈయన ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆ, డిప్యూటీ సీఎం గా ఎలా ఉంది పవన్ గారి పనితీరు? బాగానే ఉంది. ఆ పదవికి న్యాయం చేస్తున్నారు. న్యాయం చేస్తున్నాడు ఆయన కూడా న్యాయం చేస్తున్నాడు. ఏడో ఒక చోట కొన్ని తప్పులు జరుగుతాయి. ఓకే. జరిగినప్పుడు దాన్ని ఇప్పుడు నేను చెప్పినానే, సరే. నేను రాయదుర్గం నుంచి ఎందుకు వచ్చినాను, అవునులే. నా కడుపు నొప్పి ఏమి, అవును. అది ఎవరు చేయాలా? ఎమ్మెల్యే గారే చేయాలా. వార్డు కౌన్సిలర్, కమిషనర్ అంతా ఎదురైపోయినారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని గాలి కొదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అన్నారు కొంతమంది. ఈ అబద్ధం మాట. ఎవరన్నా కష్టపడి పదవి తెచ్చుకోండి ఎందుకు? ప్రజలకు న్యాయం చేయడానికే కదా. ఓకే. సినిమా ఏం కాదు కదా. ఆ. సినిమా ఇండస్ట్రీ అంటే అది మునుపటి నుంచి అన్నం పెట్టింది. ఉమ్. కాదని ఎవరు అనలేం కదా. ఇప్పుడు నీ వృత్తికి నువ్వు ద్రోహం చేస్తావా? చేయవు. మరి ఆ ప్రకారంగా ఆయన ఏదో కొంచెం నడుపుకున్నాను కదా. అవునులే. అవును. ఆయన ప్రజలు వేరే డబ్బులు ఏం పెట్టలేదు కదా. కొన్ని డబ్బులు ఆయన సొంతగా పెట్టినాడు కదా. అవును. మరి అయినా కూడా ఎందుకు తిడుతున్నారు? ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నా కూడా ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే ప్రత్యేకంగా చెప్పేదానికి లేదు. అది సమయం సందర్భం బట్టి ఉంటుంది. ఓకే. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? అంటే మంచి అభిప్రాయమే. బాగానే కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు. ఆయన గౌరవం ఇచ్చి సీఎం కూడా ఆ, కష్టపడతాడని చెప్తున్నాడు. అంతవరకు బాగానే ఉంది. చాలా థ్యాంక్స్.